సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 27వ శ్లోకం గురించి తెలుసుకుందాము. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. ఈ శ్లోకము ప్రకృతి పురుషుడు గురించి తెలియజేశారు. భావము: స్థావర జంగమమైన జంతువేది పుట్టినా, అట్లే ఏ కించిత్ వస్తువు పుట్టినా అది క్షేత్రజ్ఞుల కలయికతోనే పుట్టుచున్నదని తెలియవలెను. వివరము: ఇక్కడ క్షేత్రజ్ఞుడను పదము ఉపయోగించబడినది. ఈ శ్లోకములో క్షేత్రజ్ఞుడని పదము ఉపయోగించబడినది. క్షేత్రమనగా శరీరమని, క్షేత్రజ్ఞుడనగా ఆత్మ అని ముందే తెలుసుకున్నాము. ఒక వ్యక్తిని విడదీసినప్పుడు క్షేత్రజ్ఞుడని చెప్పుకొనుట సమంజసము. అదే విశాలముగా ప్రపంచమును గురించి చెప్పుకున్నప్పుడు ప్రకృతిని క్షేత్రమని, పురుషుడైన పరమాత్మను క్షేత్రజ్ఞుడని చెప్పవచ్చును. ఇక్కడ పై శ్లోకములో ప్రకృతి పురుషుడను భావముతో క్షేత్రజ్ఞుడని చెప్పి ఉన్నారని తెలియవలెను. ప్రపంచములో కదిలేటి జీవులైన మానవులు, క్రిమి కీటక జంతువులు, సర్పములు, పక్షులు, జలచరములు మొదలగున్నవన్నీ మరియు కదలని వృక్షలతాదులను మొదలుకొని, అంతేకాక కొత్తగా పుట్టుకొచ్చుచున్న నక్షత్రములు మొదలుకొని ఏ కించిత్ వస్తువైనా కొత్తగా పుట్టిన ఎడల అవి ప్రకృతి పురుషుల సంయోగము వలన పుట్టినవే అగును. ప్రకృతి పురుషుని కలయిక లేని వస్తువు గాని, స్థావర జంగమమైన జీవి గాని ఏది ప్రపంచములో లేదని చెప్పవచ్చును. ఉదాహరణకు ఒక జీవరాశిని తీసుకుంటే అందులో ప్రకృతి సంబంధ శరీరము, పరమాత్మ సంబంధ ఆత్మ, జీవాత్మలు కలవు. అలాగే కొత్తగా తయారై వచ్చిన మన ఇంటిలోని ప్రాణము లేని ఒక కుర్చీని తీసుకొని చూచినా కూడా అందులో ప్రకృతి సంబంధ పదార్థం ఉండగా ఆ పదార్థములోని అణువణువున పరమాత్మ వ్యాపించి ఉన్నది. ఈ విధముగా ఏ జీవరాశి గాని, ఏ పదార్థము గాని ప్రకృతి పురుషుల సంబంధము లేనిది లేవని తెలియవలెను. ఏ వస్తువు చూసుకున్నా, ఈ సృష్టిలో ఏ ప్రాణిని చూసుకున్నా ప్రకృతి పరమాత్మ సంబంధములే అని మనం తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈ శ్లోకం ఇంతటితో సమాప్తం.